ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పౌనోవిచ్ సింగపూర్లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ఘటనలో ఆయనకు కాళ్లు, చేతులకి గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనవుతున్నారు. ప్రస్తుతం సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ప్రమాద సమయంలో పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటనలో ఉన్నారు. ఈ సమాచారం అందిన వెంటనే ఆయన పర్యటనను ముగించుకొని సింగపూర్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కోలుకో మార్క్ శంకర్ అంటూ పలువురు ప్రముఖులు ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పౌనోవిచ్ సింగపూర్లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయనకు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఇబ్బందులకు లోనయ్యారు. ప్రస్తుతం సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ప్రమాద సమయంలో పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటనలో ఉన్నారు. ఈ సమాచారం అందిన వెంటనే ఆయన పర్యటనను ముగించుకొని సింగపూర్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కోలుకో మార్క్ శంకర్ అంటూ పలువురు ప్రముఖులు ట్వీట్ చేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పౌనోవిచ్ సింగపూర్ లో ఉన్నటువంటి ఒక స్కూల్లో చదువుతున్నారు. ఆ స్కూల్లో ఆయన ఎక్కడైతే చదువుతున్నారో, పిల్లవాడు ఎక్కడైతే చదువుతున్నారో అక్కడ స్కూల్లో ప్రమాదం ఈ రోజు ఉదయం 9:45 అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రివర్ వ్యాలీ రోడ్ షాప్ హౌస్ బిల్డింగ్ అనే ఒక ప్రాంతంలో, అందులో ఆ బిల్డింగ్ లో స్కూల్ రన్ చేస్తున్నారు. ఆ స్కూల్లో అనుకోకుండా అగ్ని ప్రమాదం అంటే మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైనటువంటి సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ అంతా కూడా అక్కడ వెంటనే రంగంలో దిగి మంటల్ని అదుపులో చేసి కొంతమంది విద్యార్థులందరూ కూడా కాపాడారు. అయితే అప్పటికే వాళ్ళు వచ్చి రెస్క్యూ చేసే లోపలనే దాదాపు 15 మంది పిల్లలకు పిల్లలతో పాటు 15 మంది పిల్లలకు గాయాలైనట్టుగా తెలుస్తూ ఉంది. అందులో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పౌనోవిచ్ కూడా కాళ్ళకి, చేతులకి గాయాలన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఆ పొగ ఎఫెక్ట్ ముక్కు ద్వారా లోపలికి వెళ్ళి ఊపిరితిత్తుల్లో ఎఫెక్ట్ చూపించిందని కూడా తెలుస్తూ ఉంది. సో తెలిసిన వెంటనే నిజానికి ఆయన అల్లూరు సీతారామరాజు జిల్లా రెండు రోజుల పర్యటనలో భాగంగా అక్కడ ఆయన ఉన్నారు. సో ఇది తెలిసిన వెంటనే ఆ పర్యటన ముగించుకుని వెంటనే బయలుదేరారు. ఇప్పటికే ఈ ఘటన పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా మరికొంత ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, కేటీఆర్ కావచ్చు, మరికొందరు కావచ్చు, వీరంతా కూడా కొంత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంటే ఆ బాలుడు క్షేమంగానే, అంటే పవన్ కుమారుడు క్షేమంగానే ఉన్నాడనే విషయం మాత్రం కొంత ఊరటించినప్పుడు కూడా ఈ గాయాలు అవ్వటం, కొంత ఇబ్బందికర పరిస్థితి రావడం, కొంత ఆందోళనకు గురయ్యారని చెప్పుకోవాలి. ఒక అరగంట వ్యవధిలోనే, అంటే ప్రమాదం జరిగిన ఒక గంట గ్యాప్ లోనే మంటలను అదుపులో తెచ్చినప్పుడు కూడా అప్పటికే కొంత ఇంపాక్ట్, కొంత ప్రభావం జరిగినట్టుగా తెలుస్తుంది. ఆ పొగ ఎఫెక్ట్ వల్ల పిల్లలకి ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పడ్డ పిల్లలో పవన్ కళ్యాణ్ రెండో కుమారుడు మార్క్ శంకర్ పౌనోవిచ్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో, ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసినటువంటి మెగా ఫ్యామిలీ ఇప్పటికే వెంటనే ఆ షెడ్యూల్ మొత్తం కూడా, అంటే వారికి ఉన్నటువంటి ఈ రోజు షెడ్యూల్ ఏదైతుందో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుని వెంటనే సింగపూర్ బయలుదేరేందుకు ఇప్పటికే చిరంజీవి కావచ్చు, నాగబాబు కావచ్చు, లేదంటే చిరంజీవి కుటుంబ సభ్యులు, మిగతా వాళ్ళందరూ కూడా, మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా సింగపూర్ వెళ్లి పరామర్శించేందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ప్రాణానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు అనేది ఒక రిలీఫ్ లాగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ఆ 2 రోజుల పర్యటనని యాక్చువల్గా ఈ రోజు కూడా పర్యటించాల్సిన అవసరం ఉంది. బట్ ఈ ఘటన జరిగిన తర్వాత పర్యటన వెంటనే ముగించుకుని ఆయన కూడా సింగపూర్ వెళ్తున్న పరిస్థితి. బట్ ఓవరాల్ గా కొంత అతనికి సీరియస్నెస్ ఏం లేదు, పవన్ కళ్యాణ్ కుమారుడికి సీరియస్నెస్ లేదు, కొంత రిలీఫ్ ఇచ్చిందిగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కీర్తి, రైట్. థ్యాంక్ యూ వెంకట్.